రాష్ట్ర ప్రభుత్వం కొత్త సంక్షేమ పథకాల ప్రారంభోత్సవ కార్యక్రమం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టనుండటంతో సెక్రటేరియట్లో సీఎస్ శాంతికుమారి జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. రైతు భరోసా, రేషన్ కార్డుల జారీ, ఇందిరమ్మ ఇండ్లు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా స్కీమ్లను ప్రతి మండలంలో ఓ గ్రామంలో ఎంపిక చేసి అర్హులైన వారికి అందించాలని సీఎస్ తెలిపారు. రేపు మధ్యాహ్నం 1 గంటకు ఎంపిక చేసిన గ్రామాల్లో ప్రజాప్రతినిధుల సమక్షంలో కొత్త స్కీమ్ల పండుగను ప్రారంభించాలన్నారు. 4 కొత్త స్కీమ్లకు గాను రేషన్ కార్డులకు సంబంధించి తహసీల్దార్ నేతృత్వంలో ప్రత్యేక టీం, ఇందిరమ్మ ఇండ్లకు ఎంపీడీఓ ఆధ్వర్యంలో, రైతు భరోసాకు ఏవో, డిప్యూటీ తహసీల్దారులను ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకోవాలన్నారు సీఎస్ శాంతికుమారి. ఇక అటు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కోసం ఉపాధి హామీ ఏపీఓ టీంలు సిద్ధం చేసుకోవాలని సూచించారు. కొత్త స్కీమ్ల ఓపెనింగ్ సెరమనీ కోసం ఇవాల్టి నుంచే పనులు ప్రారంభించాలని సీఎస్ ఆదేశించారు. కొత్త స్కీమ్ల ఓపెనింగ్ సెరమనీని ఓ పండగ వాతావరణంలో నిర్వహించాలన్న సీఎస్, సభకు లబ్ధిదారులందరూ హాజరయ్యేలా చూడాలన్నారు. ప్రతి స్కీమ్కు సంబంధించి లబ్ధిదారుల జాబితాను గ్రామ సభలో ప్రదర్శించాలన్న సీఎస్, కార్యక్రమానికి మండల స్పెషల్ అధికారిని ఇన్ఛార్జిగా నియమించాలన్నారు. జిల్లా కలెక్టర్లో అర్హుల జాబితాను పరిశీలించాలని చెప్పారు సీఎస్. సెక్రటేరియట్ నుంచి జరిగిన వీడియో కాన్ఫరెన్స్ కు ప్రభుత్వ ఫైనాన్స్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు, సీఎంఓ సెక్రటరీ శేషాద్రి, చంద్రశేఖర్ రెడ్డి, రెవెన్యూ శాఖ చీఫ్ సెక్రటరీ నవీన్ మిట్టల్ హాజరయ్యారు. అటు వ్యవసాయ శాఖ సెక్రటరీ రఘునందన్ రావు, గృహ నిర్మాణ శాఖ కార్యదర్శి బుద్ధా ప్రకాష్, పంచాయతీరాజ్ శాఖ కార్యదర్శి లోకేష్ కుమార్ పాల్గొన్నారు.